ఏప్రిల్ 10 ఎగ్జామ్స్కి ఇదొక గోల్డ్ మైన్ లాంటిది. ఈ ఒక్క డేటు మెడిసిన్, వరల్డ్ హిస్టరీ, ఇంకా మన ఇండియా స్టోరీతో ముడిపడుంది. ఓకే, ఇక దీని గురించి వివరంగా చూద్దాం. మొదటగా ప్రపంచవ్యాప్త సంఘటనలతో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ పాయింట్, ఏప్రిల్ 10న వరల్డ్ హోమియోపతి డే. ఇది జనరల్ అవేర్నెస్లో కీ ఫ్యాక్ట్. ఈరోజు దాని ఫౌండర్ డాక్టర్ శామ్యూల్ హానెమాన్ పుట్టినరోజనమాట. ఇప్పుడు వరల్డ్ హిస్టరీలోకి వెళ్దాం. 1912లో ఇదే రోజున టైటానిక్ తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. సౌతాంప్టన్ నుండి బయల్దేరిన తన మొదటి ఇంకా చివరి ప్రయాణం. ఇది మ్యారిటైమ్ హిస్టరీలో ఒక ల్యాండ్ మార్క్ ఈవెంట్. ఇక జాతి వివక్షకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఒక కీలకమైన సంఘటన గురించి చూద్దాం. 1993లో ఇదే రోజున యాంటీ అపార్థైడ్ లీడర్ క్రిస్ హానీ హత్యకు గురయ్యారు. ఇది చాలా ముఖ్యమైన డేట్. ఇప్పుడు ఇండియన్ హిస్టరీకి సంబంధించిన 2 హై యీల్డ్ టాపిక్స్ చూద్దాం. ఎగ్జామ్స్కి ఇవి చాలా అవసరం. 1875లో స్వామి దయానంద సరస్వతి బొంబాయిలో ఇదే రోజున ఆర్య సమాజ్ను స్థాపించారు. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్స్ గురించి తరచుగా అడిగే ప్రశ్న ఇది. ఏప్రిల్ 10, 1995న మన మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ గారు కన్నుమూశారు. కానీ ఆయన గురించి ఎగ్జామ్లో అడిగే ఒక యునీక్ ఫ్యాక్ట్ ఉంది. అదేంటో తెలుసుకోవాలి కదా. సో అసలు పాయింట్ ఏంటంటే, ఇండియా, పాకిస్తాన్ ఈ 2 దేశాల హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్స్ అందుకున్న ఏకైక భారతీయుడు ఈయనే. ఈ యొక్క ఫ్యాక్ట్ పొలిటికల్ హిస్టరీలో ఒక క్లాసిక్ క్వశ్చన్. ఇది అస్సలు మర్చిపోవద్దు. ఓకే, ఇప్పటి వరకు మనం నేర్చుకున్న 5 ఇంపార్టెంట్ బిట్స్ని క్విక్గా రివైజ్ చేద్దాం. ఈ స్లైడ్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎగ్జామ్ ముందు క్విక్ రివిజన్ కోసం ఇవేమే 5 కీ పాయింట్స్. ఒక డేట్ని సిలబస్తో ఎలా కనెక్ట్ చేయాలో చూశారు కదా. ఈ స్కిల్ మీకు విజయాన్ని అందిస్తుంది. ఆల్ ద బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఎడ్యుకేషనల్ వీడియోల కోసం కోర్ స్టెప్స్ ఎడ్యుకేషన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.